యేసన్న గారు ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను కన్నులెత్తి దేవుని చూసే అనుభవం నేర్చుకున్నాను, కానీ ఆ దేశాన్ని ఈ దేశాన్ని వాళ్ళని వీళ్ళని చూసి అనుభవం నాకు లేదు. స్కూల్లో హాస్టల్లో అవి పెట్టేదానికి గవర్నమెంట్ ఉంది, నన్ను దేవుడు అందుకు పిలవలేదు. దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం వేరు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఎప్పుడయ్యా నీ రాకడా నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నా అని 14 మైళ్ళలో పాడుకుంటూ తిరుగుతూ ఆయన ముఖాన్ని చూసుకుంటూ కనులెత్తి పైకి చూస్తూ ఆయన పరిచర్యలో ముందుకు సాగాడు, కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎవరు చూడలేదు. కొంతమంది విశ్వాసులు వచ్చారు యేసన్న దగ్గరికి. మేము లేకపోతే నువ్వు ఎక్కడున్నావా అన్నారు. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు? యేసన్న గారు ఒకటే మాట్లాడి ముఖం మీద చెప్పాడు, నేను మీ ముఖం చూసి సేవకు రాలేదు. యేసన్న ఎందుకు అంత స్ట్రైట్గా చెప్తున్నాను అంటే, నేను వీళ్ళ ముఖం చూసి రాలేదు కదా, నిజమే కదా. నేను ఆయన ముఖం చూసుకొని సేవకు వచ్చాను, ఆయన నన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యేసయ్య ముఖం చూసుకొని నేను సేవకు వచ్చాను, వీళ్ళ ముఖం చూసి నేను రాలేదండి. ఈరోజు వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూసిన వాళ్ళు సేవా జీవితంలో సతికిలబడి కంటికి కనబడకుండా పోయి అడ్రస్ లేకుండా గల్లంతో అయిపోయి చల్లా చెదరైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెళ్ళారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మా దైవ సేవకులు యేసన్న గారు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? ఒకటే, ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనం చూడాల్సింది తలెత్తి ఆయన వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట చెప్తున్నాడు. అబ్రహాం, నువ్వు తలెత్తి ఆకాశాన్ని చూడు, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే చాతనైతే లెక్కబెట్టు, ఈ సంతానాన్ని నేను అలా చేస్తానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా.